హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ఒక మంచి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, సింపుల్ కూడా. స్వీట్ కార్న్ రైస్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ రైస్ అంటే నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా మసాలాలు ఎక్కువ ఉంటాయి, సాసెస్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అయినో నేను కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేసే ఇప్పటి వరకు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ట్రై చేశాను. ఇది నేను టేస్ట్ చేసి బాగుంది అంటేనే పిల్లలకి కూడా పెట్టాను అనమాట. సో అందుకే మీకోసం ఒక వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక కడాయిలోకి బటర్ యాడ్ చేసుకున్నాను. బటర్ లేకపోతే ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నప్పుడు కొంచెం తెల్లుల్లిపాయలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే గార్లిక్ బటర్ యాడ్ చేశాను కాబట్టి నేను ఎక్స్ట్రా తెల్లుల్లిపాయలు యాడ్ చేయలేదు. అది కొంచెం హీట్ అయ్యి బటర్ అంతా కరిగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా పిల్లలకి మరీ పెద్ద పెద్ద పీసెస్గా కనపడితే తినరనమాట. అందుకే నేను చిన్న పీసెస్గా కట్ చేసి ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని కొంచెం అలా బటర్లో ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, ఒక 2 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అదే బయట ఫ్రైడ్ రైస్ తిన్నామనుకోండి, దాంట్లో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, ఉన్న సాస్లన్నీ వేసేస్తాడు కాబట్టి అది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు కాబట్టి నేను ఎక్కువ మసాలాలు ఎక్కువ సాసులు వేసి ఘాటుగా చేయలేదు, సింపుల్గా చేశాను. సాసెస్ వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ని కొంచెం సాస్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైసే యూస్ చేశాను. బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు. బిర్యానీకి బాస్మతి రైస్ వాడి ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైస్ వాడితే ఆ ఫ్లేవర్ పోతుందని నేను నార్మల్ రైసే వేసాను అనమాట. రైస్ వేసిన తర్వాత మసాలాస్ యాడ్ చేయాలి. ఇందులో కారానికి సంబంధించిన ఏ మసాలా యాడ్ చేయలేదు, ఇదొక్కటే యాడ్ చేశాను. వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ టాస్ చేసుకున్నామంటే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. ఏ కూర తోచనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. దించబోయే ముందు కొత్తిమీర చల్లుకుంటే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. స్వీట్ కార్న్స్తో చాలా రెసిపీస్ ఉన్నాయి, కానీ ఫ్రైడ్ రైస్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.